హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మీతో చర్చించడం కోసమే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి ఎస్ఎస్సి ఫార్మసిస్ట్ జాబ్స్ గురించి వాటి నోటిఫికేషన్ తాలూకు ఒక చిన్న అప్డేట్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది చిన్న అప్డేట్ కాదు, పెద్ద అప్డేట్ అని చెప్పొచ్చు. మీరు తమ్నైల్లో చూసింది కరెక్టే. నిజంగా మన ఎస్ఎస్సి ఫార్మసిస్ట్ జాబ్స్ నమ్ముకుని నిజంగానే మోసపోయాం. సో సరిగ్గా మనం గమనించినట్లయితే లాస్ట్ ఇయర్ దాదాపు 100 వరకు ఫార్మసిస్ట్ జాబ్స్ ఇవ్వడం జరిగింది. అంటే 2023కి సంబంధించి. అంతకుముందు 150 దాకా రావడం జరిగింది. అంతకుముందు ఇయర్లో 200 వరకు ఫార్మసిస్ట్ పోస్టులు ఇవ్వడం జరిగింది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఇయర్ అట్లీస్ట్ 40 పోస్టులు ఉంటాయని అందరం ఎక్స్పెక్ట్ చేశాం. కానీ మనందరి ఆశల మీద నీళ్లు చల్లిందని చెప్పొచ్చు. ఈ ఎస్ఎస్సి వాళ్ళు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు మన ముఖ్యంగా ఫార్మసిస్టుల ఆశల మీద నీళ్లు చల్లారని చెప్పొచ్చు. ఎందుకంటే 40 పోస్టులు ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు కేవలం 3 పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది. చాలా దయనీయమైన విషయం అని చెప్పొచ్చు. నిజంగా ఆ అప్డేట్, ఆ నోటిఫికేషన్ చూడగానే మతిపోయిందని చెప్పొచ్చు. ఇంకా ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ 3 పోస్టులు కూడా మనకి కాదు, హోమియోపతి వాళ్ళకి. సో అల్లోపతి అనే నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేస్తే అది మనకు వర్తిస్తుంది. బట్ వాళ్ళు హోమియోపతి అని మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఎలిజిబుల్ కాదని చెప్పొచ్చు. హోమియోపతిలో ఎవరైతే ఫార్మసిస్ట్ కోర్స్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే దానికి ఎలిజిబుల్. చాలా దారుణమైన విషయం అని చెప్పొచ్చు. అల్లోపతికి ఒక్క పోస్ట్ కూడా లేకపోవడం నిజంగా బాధేసింది. సో అందరూ నన్ను కమెంట్ బాక్స్లో అడగడం జరుగుతుంది, అప్లై లింక్ ఇవ్వలేదు అని. సో అసలు అల్లోపతికి ఫార్మసిస్ట్ జాబ్సే లేకుంటే ఏ విధంగా వాళ్ళు అప్లై లింక్ మనకి ఇస్తారు? సో దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలా అంటే చాలా మంది అప్లై లింక్ లేదు అని అడుగుతున్నారు. వాళ్ళకి ఇదే సమాధానం అని చెప్పొచ్చు. అసలు మనకు ఫార్మసిస్ట్ పోస్టులే లేవు, అవి ఓన్లీ హోమియోపతి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. చాలామంది దీనికి డిసప్పాయింట్ అయ్యే ఉంటారు. ముఖ్యంగా ఈ పోస్టుల కోసం ఎదురు చూసిన వాళ్ళు చాలా అంటే చాలా మంది, ముఖ్యంగా సిలబస్ కోసం చాలా అంటే చాలా మంది నన్ను కమెంట్ బాక్స్లో అడగడం జరిగింది. పైగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వచ్చి నేను డిప్లొమా చదువుతున్నాను, నాకు ఎస్ఎస్సి ఫార్మసిస్ట్ సిలబస్ పంపించండి. మరికొందరు బీ ఫార్మసీ వాళ్ళకి ఎస్ఎస్సి ఫార్మసిస్ట్ యొక్క సిలబస్ పంపించండి. మరికొందరు అయితే ఫార్మ్ డి చేస్తున్నాం, ఎంఫార్మసీ చేస్తున్నాం, మాకు సిలబస్ పంపించండి అని అడగడం జరిగింది. వాళ్ళందరికీ అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి సిలబస్ను నేను స్క్రీన్ షాట్ తీసి ఒక్కొక్కరికి, అంటే డిప్లొమా వాళ్ళకి డిప్లొమా సిలబస్, బీ ఫార్మసీ వాళ్ళకి బీ ఫార్మసీ సిలబస్, అలాగే ఫార్మ్ డి వాళ్ళకి ఎంఫార్మసీ వాళ్ళకి సపరేట్ సిలబస్ ఉంటే అది కూడా వాళ్ళకి స్క్రీన్ షాట్లు తీసి చాలా అంటే చాలా మంది పంపించడం జరిగింది. బట్ అవన్నీ ఇప్పుడు వేస్ట్ అయిపోయాయి. ఓకే, ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని డిసప్పాయింట్ అవ్వద్దు. మళ్ళీ మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్, మెడికల్ డివైజెస్కి సంబంధించినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు రాబోతున్నాయి. సో అట్లీస్ట్ దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. సో ఈ ఎస్ఎస్సి పోస్టులు మనకు నిజంగానే నిరాశను మిగిల్చాయి, నిజంగా నమ్మించి మోసం చేశాయనే చెప్పొచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. చూసారా ఫ్రెండ్స్, ఇది చాలా మందికి ఇది డిసప్పాయింట్మెంట్ న్యూసే. బట్ ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. వీడియోను ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. కీప్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.